మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య అమావాస్య, అతిపెద్ద అమావాస్య, అతేంద్రియ శక్తులను కలిగిన అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తుంది గనుక తులసి మొక్కపై ఇది చల్లండి చాలు. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. కోట్లను సంపాదిస్తారు. అమావాస్య రోజు తులసి మొక్కపై దీనిని చల్లటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టము ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది, ఉండాలి కూడా. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను మాత్రం ఇంటి దగ్గర పెంచాలి. అలా పెంచుకోవటం వలన తులసి మొక్క మీ ఇంటిని కాపాడుతుంది. ఎందుకంటే తులసి సహజంగానే గాలిని శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. చెడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీకు పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు. ఒక తులసి మొక్కను పెంచి దానికి రోజు ఒక చెంబుడు నీళ్లు పోయండి. అలా పోస్తే చాలు, మీరు పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. 1 కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో పెంచే తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని, అప్పుల బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. ఈ అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అందుకే దీనికి మౌని అమావాస్య అనే పేరు వచ్చింది. ఈరోజు గంగానదిలో స్నానం చేస్తే చాలా మంచిది. గంగానదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుం అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం, వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. అలాగే ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని ఊడ్చివేయకూడదు. వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి. బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా తులసి మొక్కను టచ్ చేయకూడదు. ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు కన్నీళ్లు పోయి ధనం వస్తూనే ఉంటుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఈ రోజుల్లో చాలామందిని ఎంతగానో బాధ పెడుతున్న సమస్య ఆర్థిక సమస్య. ఎవరిని అడిగినా వారికి ఏదో ఒక ఆర్థిక సమస్య ఉందని చెప్తారు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆ జీతం సరిపోదు. వచ్చిన ధనమంతా నీళ్ళలాగా 1-2 రోజుల్లోనే ఖర్చయిపోతూ ఉంటుంది. దాంతో అందరూ అప్పులు చేస్తూ ఉన్నారు. సంపాదించిన ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కష్టాలతో, బాధలతో, కన్నీళ్లతో మగ్గిపోతూ ఉన్నారు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్న వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు అపార సంపదలు వచ్చి పడతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. తులసి చెట్టు అనేది మంగళకరమైన చెట్టు. లక్ష్మీదేవి స్వరూపం గనుక ఈ చెట్టు మీద కొన్ని మంగళకరమైన వస్తువులను చల్లితే కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుని ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 లోపు చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ఈ పరిహారాన్ని పగటిపూటే చేయాలి. అంటే సాయంత్రం 6 లోపే చేయాలి. 6 తర్వాత చేయకూడదు. ఎందుకంటే 6 తర్వాత తులసి చెట్టు నిద్రిస్తుంది కనుక ఆ సమయంలో తులసిని టచ్ చేయకూడదు. 6 లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవాలి. ముందైతే చక్కగా ఒక గాజు లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ముందు చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ పరమ పవిత్రమైనది, మంగళకరమైనది. కుంకుమ చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఒక 1/2 స్పూన్ అంతా కుంకుమను వేయండి. ప్లేట్లో అయినా ఈ కుంకుమను వేసుకోవచ్చు, లేదా ఒక గ్లాసులో అయినా వేసుకోవచ్చు. తర్వాత అదే పాత్రలో కొన్ని ఆవాలను వేయండి. అంటే 1/2 స్పూన్ అన్ని ఆవాలు వేయండి. ఎందుకంటే ఆవాలంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఆవాలు ఎర్రగా ఉంటాయి. ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. సమస్యను తొలగించే శక్తి కూడా ఆవాలకు ఉంది. లక్ష్మిని ఆకర్షించే శక్తి కూడా ఆవాలకు పుష్కలంగా ఉంది. కనుక ఆవాలను కూడా పాత్రలో వేయండి. అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని కూడా ఈ పాత్రలో వేయండి. అంటే ధనియాలను పొడి చేసి 1/2 స్పూన్ అంత ధనియాల పొడిని ఈ పాత్రలో వేయండి. ఇక చివరికి కొన్ని పచ్చి పాలను ఒక 1/2 గ్లాసుడు తీసుకుని వీటన్నిటిల్లో కలపండి. పాలల్లో బాగా కలిసేలాగా కలపండి. ఇలా అన్నిటినీ మిక్స్ చేసేసిన తర్వాత ఈ పాలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర పెంచే తులసి చెట్టు మీద చల్లేయండి. చల్లే ముందు ఆ తులసి మొక్కకు మీ కోరికను చెప్పుకోండి. అమ్మ తులసమ్మ, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ధన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పోయి మేము కూడా ధనవంతులుగా మారాలి. మాకు ఉన్న కష్టాల నుండి, బాధల నుండి, కన్నీళ్ల నుండి బయటపడాలి. మేము కూడా ధనవంతులుగా మారి ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి. మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ పాల మిశ్రమాన్ని తులసి చెట్టు మీద చల్లేయండి. అంటే ఆకుల మీద, కాడల మీద పడే విధంగా చల్లండి. ఈ పాలు మొత్తాన్ని చల్లండి. ఇలా ఈ ఒక్క అమావాస్య రోజు చేస్తే చాలు ఎనలేని సంపదలు వస్తాయి, కష్టాలు పోతాయి. ముఖ్యంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పటి నుండో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుని ఆగిపోయిన ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది. 100% ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. ఆ తులసి చెట్టు మీద ఈ పాల మిశ్రమాన్ని చల్లటం వలన ఆ శక్తులు మీ సమస్యలను తొలగిస్తాయి, ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు తులసి చెట్టు మీద ఈ పాలను చల్లండి. సమస్యలను తొలగించుకొని ధన సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు మీ దశ మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకొని ఒక జమ్మి కొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న కొమ్మను ఇంటి ముందు అనగా గేట్ ముందు కానీ మెయిన్ డోర్ ముందు కానీ పెట్టాలి. అమావాస్య రోజు రాత్రి 12 గంటల లోపు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా జమ్మి చెట్టు
కొమ్మను ఇంటి ముందు పెడితే గ్రహదోషాలు, నరదృష్టి, నరఘోష కష్టాలు పోతాయి. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లు కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ జమ్మి ఉపయోగాలు గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమీ వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న జమ్మి చెట్టు కొమ్మను మీరు కూడా మౌని అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఎంతో గొప్ప శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 1 నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోరినంత ధనం వస్తుంది. చాలామంది తగ్గని రోగాలతో బాధపడుతూ ఉంటారు. అంటే కొన్ని మొండి రోగాలు ఉంటాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఈ వేప చెట్టు పరిహారం చేసుకుంటే అటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే వేప చెట్టుకు అంతటి శక్తి ఉంది. వేప చెట్టు అంటేనే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపం గనుక వేప చెట్టుకు మన సమస్యలను, కష్టాలను, దరిద్రాలను, ధన సమస్యలను, రోగాలను తొలగించే శక్తి ఉంది. కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కూడా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పరిహారం చేయండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీకు మీరే ఆ ఫలితాలను అనుభవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను, కుక్కలను, గోవులను పొరపాటున కూడా కొట్టకూడదు, హింసించకూడదు. ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో ఏ కూర వండుకున్నా పర్లేదు, కానీ మాంసం కూర మాత్రం వండకూడదు. కాదని ఈ అమావాస్య రోజు మాంసం కూర వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయటపడేయటం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత చెక్క వస్తువులు ఇలాంటివేమీ కూడా బయటపడేయకూడదు. అమావాస్య రోజు అలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు. ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది. స్త్రీలు ఈరోజు తల విరబూసుకుని తిరగకూడదు. దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి. ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 1 నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలు, దరిద్రాలు, బాధలు, సమస్యలు, రోగాలు ఇలా అన్నీ కూడా పోయి మీ జీవితం చాలా ఆనందకరంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి అన్నీ పోతాయి. కొంతమంది పిల్లలు ఎంతో బలహీనంగా ఉంటారు. ఎప్పుడు చూసినా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. యాక్టివ్గా ఉండరు. చాలా నీరసంగా, డల్గా ఉంటారు. ఇలా మీ పిల్లలు కూడా వీక్గా ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి.
ఎందుకంటే రాత్రి సమయంలోనే అమావాస్య ఘడియలు ఉంటాయి. ఈ సమయానికి చాలా పవర్స్ ఉంటాయి కనుక సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి. 9 తర్వాత చెయ్యొద్దు. ఏమీ లేదు, ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత ఒక చక్కటి పసుపు నిమ్మకాయను తీసుకోండి. పచ్చి నిమ్మకాయ పనికిరాదు, పసుపు నిమ్మకాయనే వాడండి. ఆ నిమ్మకాయకు కూడా ఎటువంటి మచ్చలు పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉండాలి. నిమ్మకాయనే ఎందుకు వాడాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని, చెడు శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ మన కష్టాలను తొలగిస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కనుక ఒక నిమ్మకాయను తీసుకుని దానికి మొత్తం లవంగాలను గుచ్చండి. ఎన్ని లవంగాలు పడితే అన్ని లవంగాలను ఆ నిమ్మకాయ చుట్టూ కూడా గుచ్చేయండి. తరువాత ఈ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో వారందరికీ కూడా దిష్టి తీసినట్లుగా తలపై నుండి కింద వరకు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో 7 సార్లు తిప్పండి. ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ నిమ్మకాయతో దిష్టి తీయాలి. మీరే దిష్టి తీయవచ్చు, లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారిని అయినా తీయమని చెప్పవచ్చు. ఇలా నిమ్మకాయతో ఇంట్లోని వారందరికీ కూడా దిష్టి తీసిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక చిన్న వైట్ పేపర్లో పెట్టి ఆ పేపర్లోనే చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను వేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలను కూడా వేయండి. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను కూడా వేయండి. లవంగాలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తి కలిగిన పదార్థాలు. లవంగాలకు మన కష్టాలను తీర్చే పవర్స్ ఉన్నాయి, అనారోగ్యాలను, దిష్టి దోషాలను తొలగించే పవర్స్ కూడా ఉన్నాయి. కనుక లవంగాలను నిమ్మకాయకు గుచ్చాలి. ఇక ఆవాలకు కూడా ఎంతో శక్తులు ఉన్నాయి. ఆవాలు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయి. వెల్లుల్లి రెబ్బ వలన అనారోగ్యాలు పోతాయి. కనుక వీటన్నిటిని కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా చుట్టేయండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పడేయండి. పడేసి, అమ్మ ప్రకృతి మాత, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్య బాధలు ఉన్నాయి. మాకు ఉన్న ఈ కష్టాలు పోయి మేము సుఖంగా జీవించేలాగా, ధన సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఇంటికి వచ్చిన 1 నిమిషంలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభవార్తనైతే మాత్రం వింటారు. మీ సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెలియటం, ఒంట్లోని అనారోగ్యం ఒకేసారి పోయినట్టు అనిపించటం, రావాల్సిన ధనం రావటం, ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ సుడి తిరిగిపోతుంది, అపార ధనయోగం కలుగుతుంది, దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అవి వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుకుంటారు. ఎందుకంటే వేప చెట్టుకు దేవతా శక్తులు ఉంటాయి. వేప చెట్టులో 3 అమ్మలు నివాసం ఉంటారు. వేప చెట్టు గాలిని పీలిస్తే చాలు చాలా రకాల రోగాలు పోతాయి. వేప చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు ఎవరైతే 5 నిమిషాల పాటు వేప చెట్టు కింద కూర్చుంటారో వారి ఒంట్లోకి దరిద్ర దేవత రానే రాదు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. విపరీతమైన శక్తులు కలిగిన చెట్టు వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు మొదట్లో ఈ అమావాస్య రోజున దీనిని పడవేయండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుని ఆనందంగా జీవించండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం లం లం,
దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.